మనకి అవసరమైన డబ్బులు. బ్యాక్ టు లైవ్ షో. పెద్ద నోట్ల రద్దు కష్టాలు 13-14 రోజులైనా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొంతవరకు ఏటీఎంలు గతంలో కన్నా కొంత మెరుగని చెప్పుకోవచ్చు. అయితే బ్యాంకుల దగ్గర కూడా కొంత రద్దీ తగ్గింది. దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని కొత్త నిబంధనలు పెట్టడం ముఖ్య కారణం. అయితే ప్రధాని మొదటి నుంచి చెబుతున్న మాటే నిన్న మరోసారి ప్రస్తావించారు. 50 రోజులు నాకు సమయం ఇవ్వండి, జాతి బంగారు భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నాను, ఆ ఫలితాలు మీరు చూస్తారు అని. మరి ఆ ఫలితాలంటే 50 రోజుల తర్వాత ఇవాళ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం జన్ధన్ యోజన కింద ఉన్న అకౌంట్లలో దాదాపు 25 కోట్ల అకౌంట్లు ఉంటే అందులో ఒక 6 కోట్ల అకౌంట్ వరకు జీరో బ్యాలెన్స్ తో ఉన్నాయి. దానిలో ఒక్కొక్క అకౌంట్ లో 10,000 రూపాయలు కేంద్రం వేయబోతోందా అనే యాంగిల్లో ఒక కథనం వచ్చింది. మరి ఇదేనా ప్రధాని వాళ్ళకి చేసే మేలు అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. లేదా ఇంకా మరికొన్ని స్టెప్స్ ప్రధాని తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇక రాజకీయంగా పూర్తి స్థాయిలో విమర్శలు పెరుగుతున్నాయి. వాళ్ళ పార్లమెంట్ సమావేశాలు 2 రోజుల సెలవుల తర్వాత మళ్ళీ ప్రారంభమవుతాయి. విపక్ష పార్టీలన్నీ కూడా ఒక వ్యూహం సిద్ధం చేసుకోబోతున్నాయి పార్లమెంట్ లో దీని మీద ఏ రకంగా పోరాటం చేయాలని. ముఖ్యమంత్రులు కొంతమంది ఓపెన్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది న్యూట్రల్ గా ఉన్నారు, కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ఏం జరిగే అవకాశం ఉంది? చంద్రబాబు అయితే అసహనంగా ఉంది, నాకే ఇక ప్రజల సహనాన్ని మెచ్చుకోవాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ లైవ్ షోలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎండ లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు, జంగా గౌతమ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, బి వెంకటేశ్వర్లు గారు, మండలి విప్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లె లింగారెడ్డి గారు, ఏపీ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. గౌతమ్ గారు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శిస్తోంది. ఒకటి, నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయమని అడగకపోయినప్పటికీ దీన్ని స్కామ్ గా అభివర్ణించింది. లేకపోతే దేశ ప్రజలంతా ఎదుర్కొంటున్న కష్టాల మీద మీరు పోరాటం చేస్తున్నారు. ఇవాళ కూడా మీరు బ్యాంకుల దగ్గర నిరసన కార్యక్రమాలు తీసుకుంటారు. అయితే ప్రధాని మళ్ళీ నిన్న ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో మళ్ళీ దాన్నే పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు ఏం చేయగలిగింది? సరే, మాక్సిమం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలదు నల్లధనం విషయంలో? అలాగే నల్లధనాన్ని ఉన్న వాళ్ళకు కొమ్ము కాస్తున్నారా? కాంగ్రెస్ తో పాటు ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆయన విమర్శించారు. సో ముఖ్యంగా వారి కామెంట్స్ మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఒకటి, నల్లధనాన్ని అరికట్టడానికి భారతదేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఒకానకంగా ఈ నోట్ల రద్దు, పెద్ద నోట్ల రద్దు కనుక కూడా ఒక నిర్ణయం అయితే అది సక్రమమైన ఫలితాలని భారతదేశానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నల్లధనం రద్దు అనే పేరుతో ఎంత నల్లధనాన్ని ఊహిస్తుంది, ఎంత సర్క్యులేషన్ ఉన్న మనీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి భారతదేశం లాంటి దేశంలో ఇప్పుడున్నటువంటి నిర్ణయం తీసుకుంటే ప్రజల మీద అది ఎలాంటి ఇంపాక్ట్ కలుగజేస్తుంది, ఎంత సమయం లోపల దాన్ని మనం ఏమంటారు దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం, ఎకానమీని బ్యాన్ చేసిన దాన్ని, ఇవన్నీ ఒక రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ప్రజలకి ముడిపడిన అంశాలు. దాని మీద ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా చేసిన విధానం 15 రోజులైంది, 50 రోజులు ఆగమంటున్నారు. 50 రోజులు కాదు, 2-3 నెలలైనా ఉండొచ్చు అని ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నారు, చెప్పారు. కనుక ముందు 2 రోజుల్లో సమస్య పోతుందన్నారు, లేకపోతే వారం అన్నారు, తర్వాత 50 రోజులు అన్నారు, 2-3 నెలలు అంటున్నారు. దీని వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థలో మీరు ఎంత రద్దు చేయాలనుకున్న నల్లధనాన్ని ఎంత నష్టపోయారు బేరీజ్ వేసుకుంటే ఎంత అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూడాల్సిన అవసరం. కనుక ఈ రకంగా చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నదో లేకపోతే ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా బాగా చేశారు, అద్భుతంగా చేశారు, 50 మంది చచ్చిపోయినా పర్వాలేదు. మీరు ఎప్పుడు ఏ ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ పార్టీ తప్పు కదా, కాంగ్రెస్ పార్టీ కాదు నన్నా ప్రశ్నించేదని అడిగారు. ఎవరండి? కాదు, నేను చెప్తున్నా, నల్లధనాన్ని వెలికి తీయడానికి కొత్త చట్టం ఏదైనా తెచ్చారా మోడీ గారు? కొత్త చట్టాలు ఏమైనా తెచ్చారా? మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారు ఉండగా ఏదైతే ఈ మనీ దీన్ని చేసే చట్టాలు ఉన్నాయో అవే చట్టాలని మీరు మరి కొత్త చట్టాలు ఏం తెచ్చారు? మీరు ఒక కొత్త నిర్ణయం ఇప్పుడు చేశారు. అదే అందుకని నేనేమంటున్నాను, ఇంప్లిమెంటేషన్ లో 50 మంది చచ్చిపోయాక భారతదేశంలో ఈ కారణంగా చచ్చిపోయాక కూడా ప్రభుత్వాన్ని ఏమీ మాట్లాడొద్దు, మీరేం చేశారు అని ఎదురుదాడి చేస్తే ప్రజలే సమాధానం చెప్తారు దానికి. నిన్న కూడా కొంతమంది ఆర్థికవేత్తలు, మేధావులు అందరితో చాలా మంది కొన్ని చర్చలు చేశారు. మెజారిటీ ఏమన్నారంటే ఈ నిర్ణయం, దీని ఫలితాలు ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. అంటే చాలా మంది బోత్ సైడ్స్ ఉంది. అంటే ఎకనామిస్టులు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఒక యాంగిల్లో. అంటే ఈ మూవ్ సరైంది కాదని చాలా మంది సీనియర్ ఎకనామిస్టులు, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఎకనామిస్టులు కూడా రాస్తున్నారు. కానీ మరి ప్రధాని మీరే చెప్పాలి. రెండోది ఇంకోటి మీరు వినుంటారు, నేను చాలా మంది మిత్రులు కూడా అడుగుతున్నా, అసలు నోట్లను రద్దు చేసే అధికారం ప్రధానమంత్రికి లేదు. యాజ్ పర్ ది గవర్నమెంట్ RBI యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ వైలేట్ చేశారు. ఎక్కడ కోర్టులు ఇవాళ చర్చించడానికి అవకాశం లేదు, ఎందుకంటే యాక్షన్ లోకి వచ్చేసింది. ఇప్పుడు యాక్షన్ లోకి వచ్చిన తర్వాత కోర్టులు ఇంటర్వెన్షన్ లేదు.
న్యాయబద్ధంగా అయితే రిజర్వ్ బ్యాంకు అంచనా వేయాలి. మనం నోట్ల రద్దు చేస్తే దాని ఫలితాలు ఏంటి, ఎంత సమయం లోపల చేయాలి. నిజంగా మోడీ గారు సొంత నిర్ణయం చేస్తే ఆయనే బాధ్యత వహించాలి. మేమైతే చెప్తున్నాం, ఇంత 50 మంది చనిపోయినందుకు నైతిక బాధ్యత ప్రధానమంత్రి గారు ఎదురుదాడి చేయటం కాదు. మేము చెప్తున్నాం పబ్లిక్ దాంట్లో ఆయన రిజైన్ చేయాలి. ఇలాంటి అనైతికంగా 50 మంది చనిపోయి రిజైన్ చేయాలి. 50 మంది చనిపోవడం చాలా మేము చెప్తున్నాం బహిరంగంగా అడగలేదు. మేము చెప్తున్నాం. నేను మా రఘువీరెడ్డి గారు డిమాండ్ చేశాను. రైట్. లక్ష్మణ్ గారు, ఒకటి విధానాలు వ్యతిరేకించిన వాళ్ళందరి మీద ప్రధానమంత్రి ఎదురుదాడి చేసి బురద జల్లుతున్నారా? ఇది మమతా బెనర్జీ గారు అన్నారు, ఇక వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ అంటున్నారు. అంటే నిర్ణయం మంచిదని చాలా మంది చెప్పినా సరే స్కామ్ అని అభివర్ణించే వాళ్ళు మమతా బెనర్జీ గారు, కేజ్రీవాల్, లేకపోతే రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఎకనామిస్టులు కూడా చాలా మంది రాస్తున్నారు. సరే నిర్ణయం అయిపోయింది, రోల్ బ్యాక్ అవ్వదు. కానీ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్? నేను ఒక విషయం ఇక్కడ చెప్పేది ఏంటంటే, గౌతమ్ గారు 50 మంది ప్రాణాలు పోయినాయి అని చెప్తా ఉన్నారు. తెలంగాణ కోసం ఆహుతి చేసుకుంటే అన్ని రోజులు చోద్యం చూసిన వాళ్ళు లైన్లో ఉన్నప్పుడు అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, హృద్రోగం వల్ల కావచ్చు, ఇది చాలా ఇది కావచ్చు, బస్సులో మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, రైళ్లలో మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి, హాస్పిటల్ మెట్ల పైన మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి సమర్థిస్తున్నారు. నేను సమర్థించే తీసుకొచ్చింది ఎవరు? నేను ఒక విషయం, ఎందుకు ఇవాళ మృత్యువాత పడుతున్నారు? సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. మెడికల్ ఫెసిలిటీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మాట్లాడట్లేదు. అది కామన్ మ్యాన్ కి వాళ్ళ హాస్పిటల్ పోతే వెంటిలేటర్ల సౌకర్యం లేనటువంటి పరిస్థితి, కామన్ మ్యాన్ కి వాళ్ళ అందుబాటులో డాక్టర్లు లేనటువంటి పరిస్థితి. దానికి పరిష్కారం కావాలనా వద్దా? దానికి పరిష్కారం కావాలంటే మరి ఏదైతే చలామణిలో లేనటువంటి అధికారికంగా చలామణిలో లేనటువంటి డబ్బు రావాలనా వద్దా? ఇవాళ ఇల్లు నేను మొన్న దీనికి పోయినానండి. ఏదైతే అధిక వర్షపాతం వల్ల నష్టపోయినటువంటి దగ్గర కూలిన ఇళ్ళ దగ్గర 8 వాసాలు పెట్టుకొని కూలుతున్నటువంటి ఇల్లు 8 మంది పడుకుంటున్నారండి. వాళ్ళ ప్రాణానికి మనం భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం. మీరేం చెప్తున్నారు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు డబ్బు తీసుకొచ్చి మీరు 2022 వరకు అందరికీ కట్టిస్తాం. గవర్నమెంట్ కమిట్మెంట్ కాదు. అది మాట్లాడదు. లక్ష్మణ్, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రశ్నిస్తే దీన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు దేశద్రోహ పార్టీలను లేకపోతే నల్లధనానికి మద్దతిస్తున్న వ్యక్తులను ఇట్లా బురద చల్లుతారా? నేను ఇవాళ కాంగ్రెస్ ను నేను ప్రశ్నిస్తా ఉన్నానండి. ఏదైతే సురేష్ కల్మాడి 70,000 కోట్ల కుంభకోణం, మరి ఇవాళ 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, 2 లక్షల కోట్ల కుంభకోణం, ఇవాళ బొగ్గు కుంభకోణం 1,86,000 కోట్ల కుంభకోణం, ఇవాళ ఆధార్ హౌసింగ్ స్కామ్ కుంభకోణం, ఇవాళ ఈ రకమైనటువంటి కుంభకోణాల డబ్బు ఎక్కడున్నది? అది వెలికి రావాల్సినటువంటి అవసరం. ఇంకో విషయం చెప్తానండి. ఇవాళ అవినీతికి పాల్పడి కోట్ల రూపాయల డబ్బును జప్తు చేసుకున్నటువంటి సందర్భంలో రాజకీయ అవినీతికి తోడై వాళ్ళను ఉన్నతమైనటువంటి స్థానాల్లో ప్రతిష్ఠించిన సందర్భాలు అనేక. నరేంద్ర మోడీ గారికి ఈ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం లేదు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం లేదు. యూపీఏలో నిజంగా అవినీతి స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు యూపీఏ ప్రభుత్వంలోనే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారు తప్ప ఈ 2.5 ఒక్క కాంగ్రెస్ నాయకుడిని మీరు ఏమన్నా అవినీతి చర్యల మీద చర్యలు తీసుకోగలిగారా? చెప్పండి, దమ్ముంటే. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు, దేశానికి మీకు 2.5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఒక్క వ్యక్తిని అవినీతి కేసులో ఒక్క వ్యక్తిని మోడీ అరెస్ట్ చేయగలిగాడా కాంగ్రెస్ నాయకుడిని? ఒక ఏసీ మిషన్ కొంటే 35,000కి వస్తుంది. ₹1,00,000 ఏసీ మిషన్ కిరాయి పెడతారండి. నువ్వు కేసు పెట్టాను. కుంభకోణాలు నిందితులను ప్రశ్నించేదని ప్రధాని అడిగారు. మొదటి నుంచి వారు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. సరే, వ్యతిరేకిస్తున్నా సపోర్ట్ చేస్తూ దానిలో ఉన్న లోపభూయిష్టంగా ఏదైతే ఉందో దాని మాట్లాడుతున్నాం మనం. కానీ ఇవాళ కుంభకోణాల నిందితులను ప్రశ్నించేది స్కాముల్లో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తారా, లేకపోతే దేశద్రోహ పార్టీలా? ఇట్లా మాట్లాడడం మీకు కరెక్టే అనిపిస్తుందా? ప్రధానంగా ఈ విషయంలో ఒక స్టెప్ అంటే అగ్రెసివ్ గా పోయి తీసుకున్నట్టుంది. ఒక ప్లానింగ్ అనేది ప్రాపర్ గా లేదు. ఇవాళ నిన్న పత్రికలలో కూడా చూసాం.
ఏంటి అంటే ఉర్జిత్ పటేల్ 2 రోజులలో సాల్వ్ అయిందని చెప్పాడు. కానీ వాళ్ళు 2 రోజులు కాదు కదా, 50 రోజులలో కూడా అయ్యే పరిస్థితి లేదు. ఇంకా 2-3 నెలలు అయితే అయితే దీని పర్యవసనాలు ఎట్లా వస్తున్నాయంటే ఇలా సామాన్యులకు ఇబ్బంది బాగా జరుగుతా ఉంది. ఇక పెద్దోనికి జరుగుతుందంటే అది ఏం జరుగుతుంది, ఆ బ్యాంకులల్లో ట్రాన్సాక్షన్స్ మళ్ళీ చీకటి మార్గాలలో అది నడుస్తూనే ఉంది. కానీ ఇలా సామాన్యుని మీద ఎఫెక్ట్ పడతా ఉంది. అదేవిధంగా ఇలా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ మన భారతదేశంలో కానీ ప్రధానంగా తెలంగాణలో కానీ ఈ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు బాగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకునేది మన 2.5 లక్షలు ఇస్తామని చెప్పారు, కానీ బ్యాంకులలో ఇంప్లిమెంట్ కావడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు టీవీలలో చూసామే తప్ప గానీ మాకు మొన్న మాకు తెలిసిన వాళ్ళు పోతే వాళ్ళకు 10,000 కంటే ఎక్కువ. ఏందంటే అవును మాకు రాలేదు, మన దగ్గర డబ్బు కూడా లేదు అంటే 2 తీరురా చెప్తున్నా. అంటే వాడు ఇంకా ఏం చేస్తాడు, అది లైవ్ లా టీవీలో కూడా చూపెట్టడం జరుగుతుంది ఏది వాళ్ళు. అయితే ఏంటంటే నల్లధనాన్ని స్టెప్ తీసుకున్నట్లో ఎవ్వరు కూడా వ్యతిరేకించడం లేదు. దీని ఫలితాలు ఎప్పుడైతే లాంగ్ రన్ లో ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాం. అందరు కూడా ఆశతో ఉన్నారు. ఇప్పుడే జన్ధన్ యోజన తెలంగాణ ముఖ్యమంత్రి గారు పూర్తిగా సపోర్ట్ చేసినట్టేనా? అంటే సపోర్ట్ అంటే ఇక్కడి పరిస్థితిని వివరించండి వారికి. ఈ నిర్ణయాన్ని అయితే సపోర్ట్ చేశారో వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నాం, మనం అందరం కూడా పత్రికలలో చూస్తూనే ఉన్నాం. ఏంటి వారి ఆలోచన? ఇవాళ ఇది వెళ్ళిన తర్వాత ఇవాళ ప్రధానంగా నష్టపోతుంది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ 29వ రాష్ట్రం. ఈ 29వ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే గతంలో ఉద్యమం జరిగినప్పుడు హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగా నష్టపోయినాయి. ఏది రియల్ ఎస్టేట్ కానీ ఎవరన్నా ఇండస్ట్రీస్ బయటి దేశాల నుంచి రావాలన్నా కూడా అక్కడ ఉద్యమం జరుగుతుంది, అక్కడ పోతే లాభం లేదు అంటే ఇంత మంచి వాతావరణం హైదరాబాద్ కు ఉన్నా కూడా కానీ అప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ పాలసీ తీసుకొచ్చి ఇలా కేటీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మళ్ళీ పుంజుకుంది. ఇవాళ ఉద్యోగాలు వచ్చాయి. అదే విధంగా మన రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు అనేది మన పత్రికల ద్వారా ఇప్పటిదాకా అడ్రస్ చేయలేదు, అదే దాని విషయమే చెప్తా. అయితే ఇదొక ఎందుకు చాలా ఇంపార్టెంట్ డిసిషన్ కాబట్టి ఇప్పుడు ప్రజలలో కూడా కొంతమంది ఇప్పటికి మాట్లాడుతా ఉన్నారు, నిలబడితే నిలబడ్డాం 4 రోజులు కష్టమైతుండొచ్చు, సినిమా టికెట్ల కొరకు నిల్చుంటలేమా లేకపోతే ఎన్నో రకాలుగా నిల్చుంటున్నాం. దేశం కొరకు ఒక ఆర్థిక వ్యవస్థ బలపడడానికి చర్య తీసుకుంటున్నారు కాబట్టి నిలబడితే తప్పేందనే వర్షన్ కూడా ఇవాళ వస్తా ఉంది. కశ్మీర్ లాంటి కొందరైతే నాతో ఏమన్నారంటే ఇంకా కొంచెం దర్శనం 7 గంటలు మేము నేను కోరుకుంటాం లోక కళ్యాణం ఏంటంటే లోక కళ్యాణం కోసం జరుగుతా ఉగ్రవాదం ఇలా కరెన్సీ ఫేక్ కరెన్సీ కూడా లేకుండా పోతా ఉంది. ఇలా కశ్మీర్ లాంటి ప్రాంతాలలో ఇలా రాలుగొట్టుడు ఈ డిస్టర్బెన్సెస్ కూడా ఈ రద్దు చేసిన తర్వాత లేకుండా పోతున్నాయి. అయితే ఈ రకమైన మంచి ఉన్నాయి. దీన్ని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. మనం ఏ రకంగా నష్టపోతా ఉన్నాం. ఇవాళ మనం జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ జిల్లాల ద్వారా కూడా మంచి భూమి వచ్చింది. అంటే ప్రోగ్రెసివ్ పోయే దాంట్లో సడన్ గా ఇది దెబ్బ కొట్టే వరకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అయితే దీని కొరకు ఈ ఇబ్బందులను ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ దెబ్బ తగిలింది. మిగతా రాష్ట్రాలకు కూడా ఏ రకంగా మీరు చేస్తారు, ఈ కంపెన్సేట్ ఎలా చేస్తారు, ఇవన్నిటి మీద కూడా ఆయన సూచనలు చేశాడు. గతంలో కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి సూచనలు చేశాడు, ఇప్పుడు కూడా చేశాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా శబాష్ అని కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్న ఏపీ ముఖ్యమంత్రి అసహనం గురించి మాట్లాడారు. అసలు ఇంకా ప్రజలు చాలా సహనంగా ఉన్నారు, వాళ్ళందరూ చాలా గ్రేట్ అని. ముఖ్యమంత్రిగా ఉండి నాకే అసహనంగా ఉంది ఎన్ని రోజులు అయినాయి. కానీ అరుణ్ జైట్లీ చెప్పారు ఇంకా 2-3 నెలలు టైం పడుతుంది, ఎందుకంటే ఆ స్థాయిలో మేము కరెన్సీని సిద్ధం చేయలేకపోయాం ప్రత్యామ్నాయం అని. సో అది దాని గురించి మీ కామెంట్ ఏంటి? రెండోది పొలిటికల్ గా ఇవాళ ఈ వ్యూహాలకు సంబంధించి పార్లమెంట్ లో పార్టీలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాయి, దాని మీద ఏమంటారు? ముఖ్యంగా గుండెకు ఆక్సిజన్ అంత ముఖ్యము, సమాజానికి కరెన్సీ అంత ముఖ్యం. అయితే ఇది హోంవర్క్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే 16 లక్షల కోట్లు చలామణిలో ఉందని చెప్తున్నారు. 16 లక్షల కోట్లలో 85% కరెన్సీని రద్దు చేస్తున్నారు. అంటే 500 నోట్లు కానీ 1000 నోట్లు కానీ
25% కరెన్సీని రద్దు చేయడం జరిగింది. అంటే దాదాపు 14 లక్షల కోట్లు కరెన్సీ చలామణిలో లేకుండా పోయింది. అంటే ఇంతకుముందు కూడా జరిగింది, 48లో జరిగింది, పెద్ద నోటు రద్దు చేసినారు, 54లో ప్రవేశపెట్టినారు, 78లో రద్దు చేసినారు. అయితే 78లో రద్దు చేసినప్పుడు కేవలం 2% కరెన్సీ మాత్రమే చలామణిలో లేకుండా పోయింది. ఇప్పుడు 20% కరెన్సీని రద్దు చేసేటప్పుడు దానికి సమాంతరంగా చిన్న నోట్లను ప్రింట్ చేస్తానికి ఇప్పుడు మనం చూసినామంతా కూడా నెలకు 300 కోట్లకు సంబంధించినటువంటి కరెన్సీ నోట్లు ప్రింట్ చేయొచ్చు. పెద్ద నోట్లు 7 నెలలు పడుతుంది. అంటే 500-1000 రూపాయల నోట్లను నెలకు 300 కోట్ల నోట్లను ప్రింట్ చేస్తే 7 నెలలు పడుతుంది. కానీ మనకు 500-1000 కాదు కదా, మిగతా చిన్న డినామినేషన్స్ కూడా కావాలా. అవి ప్రింట్ చేస్తానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్నమాట. ఇది సామాన్యునికి కూడా తెలిసేటువంటి విషయం. ఇది ముందుగానే ఊహించాలా. సరే, ప్రధానమంత్రికి అంత సాంకేతికంగా తెలియకపోయినా కూడా అధికారులు కానీ సలహాదారులు కానీ ఈ రద్దు చేయడం వల్ల దాన్ని తిరిగి దానికి సమానమైనటువంటి కరెన్సీని మరి ముద్రించాలంటే ఇన్ని నెలలు పడుతుంది, ఇన్ని సంవత్సరాలు పడుతుంది, ఈ సమస్యలు వస్తాయని ఊహించాలా, చేయలేకపోయినా. రెండోది ఏంటంటే జీడిపిలో కేవలం ఇప్పుడు ఇదంతా పోయి తిరిగి ఈ డబ్బంతా కూడా ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత 20 నుంచి 25% జీడిపిలో కానీ బడ్జెట్లో దాదాపు అంటే మిగిలేదు 3-3.5 లక్షల కోట్లు మిగిలొచ్చు అనేది అంచనా చేస్తున్నారు. అంటే కేంద్ర బడ్జెట్లో కానీ జీడిపిలో కానీ అది ఒక 20 నుంచి 25%. కానీ 25% మేలు జరుగుతూ ఉంటే ప్రజలు ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారు అది చెప్పేదాని లేదు. ఇంకోటి కూడా ఏంటంటే ఒక చట్టాన్ని అమలు చేసే ముందు ఆచరణయోగ్యంగా ఉండాలి. ఒక నిబంధనలు అమలు చేసే ముందు ఇప్పుడు ప్రధానికి 30% పైన ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేసి మీరు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న ఉద్యోగులు అందరూ కట్టండి కాదు. అది అసలు ట్యాక్స్ స్లాబ్లు 4-5 పెట్టాలా, 5-6 పెట్టాలా, పెట్టి తగ్గించాలా. 10%, 12%, 15% ఆ విధంగా పెట్టాలా. ఎందుకంటే వచ్చిందంతా 30% మనం లాక్కుంటామంటే చిన్న ఉద్యోగి పరిస్థితి పెనాల్టీ 200%. అది ఆచరణయోగ్యం కాదు. ట్యాక్స్ తక్కువ చేసి సంస్కరణలు తీసుకొని వచ్చి దాన్ని సరళీకృతం చేసి అమలు చేయడం దగ్గర గట్టిగా పట్టుకోవాలా. మీరు ట్యాక్స్ తగ్గించాం కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు కట్టి తీరాల్సిందే. దానివల్ల ఏమవుతుంది, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి ట్యాక్స్ పరిధిలోకి రికార్డు పరిధిలోకి డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి వస్తాయన్నమాట. అవి చేయకుండా పన్నులు అట్లే పెట్టి 30% కట్టమని లేకపోతే 200% కట్టమని చెప్పి అది చేయడం వల్ల ప్రయోజనం లేదు. దీన్ని భారీగా తగ్గించాలి. ఎందుకంటే దీనివల్ల ఇంకొక ఇబ్బంది వస్తూ ఉంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పెరగచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం భారీగా పడిపోతుంది. ఎందుకంటే ప్రజల చేతిలో ఉంటే వస్తువులు కొంటారు. వస్తువులు కొంటే ప్రతి వస్తువు పైన 12%, 10%, 16% రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సేల్స్ ట్యాక్స్ రూపంలో మరో రూపంలో ఆదాయం వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలా, అదనంగా వచ్చేటువంటి ఆదాయాన్ని తిరిగి రాష్ట్రాలకు చాలా వరకు ఇవ్వాలా. ఇక్కడ రాష్ట్రాలకు ఏ మేరకు నష్టం వస్తుందో దాన్ని కాంపెన్సేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అయితే తెలంగాణ సీఎం కలిశారు, ఈ సూచనలు కొన్ని చేశారు మారిటోరియం గురించి. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అట్లాంటి ప్రయత్నాలు ప్రస్తుతం ఉండేటువంటి సమస్య ఏంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉండేటువంటి సమస్య ముఖ్యమంత్రి గారు చాలా బాధపడినారు. ఈ క్యూలు చూసి, చనిపోయిన వాళ్ళని చూసి, పెళ్లిళ్ళు గాని, రైతులు గాని, చిన్న వ్యాపారస్తులు గాని, కూలీలు గాని చూసి 10,000 కోట్లు కావాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది, రాయడం జరిగింది, ప్రయత్నం చేయడం జరిగింది. బ్యాంకింగ్ అధికారులు అందరితో కూడా మాట్లాడుతున్నారు. అదే కాదు, మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇప్పుడు తెలంగాణ సీఎం కొన్ని సూచనలు ఎట్లా చేశారో ప్రధానమంత్రితో కూర్చొని చెప్పారు. అట్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కలిసే అవకాశం ఏమన్నా ఉందా? వారు ఏమైనా అపాయింట్మెంట్ తీసుకున్నారు? ఆల్రెడీ ఆయన ప్రతి విషయం మాట్లాడుతున్నారు, టచ్ లో లేఖలు రాస్తున్నారు, ఫోన్లలో మాట్లాడుతున్నారు. 26,000 ఈ పాస్ మిషన్లు మా దగ్గర ఉన్నాయి, దాన్ని మీరు ఉపయోగించుకోండి, ఇంకా కావాల్సింటే ఇస్తామని చెప్తున్నారు. విద్యార్థులకు ఆన్లైన్ కానీ లేకపోతే ఈ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చే తల్లిదండ్రులు చెప్పి చేయమంటున్నారు. తర్వాత చిన్న నోట్లు ఇప్పుడు చూసినాం, 2,000 కోట్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు అడిగిన తర్వాత మళ్ళీ 2,000 కోట్లు వచ్చినాయి. దాంతో 300 కోట్లే చిన్న నోట్లు వచ్చినాయి, పెద్ద నోట్లు మిగతా అవన్నీ కావాలని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు చూస్తున్నారు, ఆర్బీఐ వాళ్ళతో మాట్లాడినారు, స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ సంబంధించిన అసోసియేషన్ కూడా మాట్లాడారు. సహనంగా ఉన్నారు ప్రజలు, నేను చాలా అసహనంగా ఉన్నాను. దాన్ని ప్రధాన దృష్టికి తీసుకెళ్లాలి కదా, అసహనం వారికి తెలియాలి కదా. తీసుకుపోయినారు, మాట్లాడినారు కాబట్టి
10,000 కోట్లు అడిగితే 4,000 కోట్లు దగ్గర వచ్చినాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టమని చెప్పినారు. అవన్నీ చెప్పారు ఆయన, కానీ రాలేదు. ఇవన్నీ కూడా ఈ సమస్యను తగ్గించి తక్షణం వాళ్ళకు మేలు జరిగి ఉపశమనం జరిగేటువంటి చర్యలు భాగంగానే పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించి వ్యూహాలు విపక్ష పార్టీలను సిద్ధం చేసుకుంటున్నాయి. దాని గురించి మాట్లాడుతున్న బ్రేక్ తర్వాత స్టేట్ లక్ష్మీనారాయణ గారు, మొదటి నుంచి ప్రధానమంత్రి ఏం చెప్తున్నారంటే, నిర్ణయం చెప్పిన దగ్గర నుంచి కూడా 50 రోజులు నాకు టైం ఇవ్వండి, ఆ తర్వాత మీరు కలలుగన్న భారత్ను చూపిస్తానని. మరి ఇవాళ పత్రికలో వచ్చింది ఏంటంటే, జన్ధన్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని ఖాతాలు ఇప్పటివరకు రూపాయి లేని ఖాతాలు ఉన్నాయి, ఒక 6-7 కోట్ల ఖాతాలు. వాటిలో డబ్బులు వేయబోతున్నారా? కేంద్ర ప్రభుత్వం 10,000 ఒక్కొక్క ఖాతాలో వేయబోతోంది. ఆ లెక్క ఏంటి? 10,000 కొన్ని ఖాతాల్లో వేయడం ఏంటి, మిగతా వాటిలో వేయకపోవడం ఏంటి? ఇదేనా ప్రధానమంత్రి చెప్పే కలలకంటూ ఉన్న భారత్ అంటే? ఇలాగే అర్థం చేసుకోవాలా? దీనికి ఎన్నికలకు కూడా సంబంధం ఉందా లేదా? జన్ధన్ అకౌంట్ లో డబ్బులు వేయడం అనేటువంటిది అది ఒక ఊహాజనితమైనటువంటి విషయం కావచ్చు. కానీ జనానికి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన ఏదైతే ఉన్నదో, ఇవాళ ఏం కావాలండి? కూడు కావాలి, గుడ్డ కావాలి, నీడ కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. ఇవాళ వైద్యం సమగ్రంగా అందుతుందా అండి? లేదు. మనం చూస్తూ ఉన్నాం, కనీసం పార్థివ శరీరాన్ని మోసుకొని పోయినటువంటి దృశ్యాలు మనం చూస్తాం. కనీసమైనటువంటి సౌకర్యాలు ఆ గ్రామాలకు లేనటువంటి పరిస్థితి, రోడ్లు లేనటువంటి పరిస్థితి చూస్తాం. మరి అదే రకంగా ఇవాళ ఏదైతే విద్యా విషయంలో అంటే డబ్బులు, ఎడ్యుకేషన్ ప్రమాణాలు మిగతా వాటిలో ఎందుకు పెరుగుతలేవు? అంటే ప్రైవేట్ ఒక ముందుకెళ్తా ఉంటే కదా, ఈ ఒక్క మూవ్తో మీరు మొత్తం దేశ ప్రజలకందరికి అవసరమైన మెరుగైన విద్య వైద్యం ఇవ్వగలరని చెప్పగలరా? నేను పౌష్టికాహారం విషయంలో ఇవాళ దేశంలో 41% మందికి పౌష్టికాహారం లేనటువంటి పరిస్థితి ఉందండి. వాస్తవం ఇది. వాళ్ళు తింటుండొచ్చు, ఒక అన్నము ఒక పప్పు తింటే, ఒక పప్పులో ఉప్పు కారం ఎక్కువేసుకొని ఎక్కువ అన్నం తినే ప్రయత్నం చేస్తే ఆ అన్నానికి సంబంధించి, ఆ పప్పు చారు నీళ్ళకి సంబంధించి తింటే ఆ పౌష్టికాహారం అవుతుందండి. పప్పు నేను అడిగింది ఏంటంటే, మీరు 10,000 ఒక్కొక్క ఖాతాలో వేయబోతున్నారా? వేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాదు, వ్యవస్థను పారదర్శకంగా చేయడం కోసం, ఏదైతే బయటకు వచ్చినటువంటి ధనాన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం వెచ్చించడం కోసం, ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడం కోసం ఈ యొక్క నిర్ణయం తప్ప ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనో ఎన్నికల కోసమో చేసేది కానే కాదు. రైట్. గౌతమ్ గారు, మీకు ఏమన్నా అట్లాంటి అనుమానాలు ఉన్నాయా? అంటే అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, ఒక ఊహజనితమైన వార్త అయినా కావచ్చు, కానీ మరి లింక్ కనిపిస్తోంది. 50 రోజుల్లో మీరు ఎంతో ఆనందంగా ఉంటారని ప్రధానమంత్రి చెప్పేదానికి దీనికి ఎక్కడో కొంచెం లింక్ కనిపిస్తోంది. ఒకటేంటంటే, ఇప్పుడు 50 రోజులని ప్రధానమంత్రి గారు, 2 నెలలని అరుణ్ జైట్లీ గారు, 6 నెలలైనా పడుతుందని కొంతమంది ఆర్థికవేత్తలు. ఇవన్నిటిలోనూ మనం బేరేజ్ వేస్తే ఏ నల్లధనాన్ని వెలికి తీయాలని అనుకుని ఇంత శాతం అనుకున్నారో, ఓ 2% లేకపోతే 1% నల్లధనం ఉంటే దాన్ని అంతకంటే భారతదేశం ఆర్థికంగా ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉందనేది ఒక అంచనా. రెండవది, ఇప్పుడు 10,000 రూపాయల జన్ధన్ యోజన కింద వేస్తా ఉంది. 2.5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. వీరు ఒక ఎన్నికల్లో ఒక పెద్ద హామీ ఇచ్చారు. ఏది? స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, మీ ప్రతి అకౌంట్ కి 15 లక్షల రూపాయలు వేసే బాధ్యత మాది అని ఓట్లు వేయించుకున్నారు ఎన్నికల ముందు. ఆ ఎన్నికల హామీకి సంబంధించి ప్రధానమంత్రి గారు ఎప్పుడు దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే 3 ఏళ్ళు అయింది కదా, 3 ఏళ్ళు ఒక్క పైసా రాలేదు కదా. మీరే జన్ధన్ యోజన, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేశారు, 13 కోట్ల అకౌంట్లని. దాన్నే వీళ్ళు ఏమన్నారు, జన్ధన్ యోజన కింద మళ్ళీ కొత్త అన్నారు. దాంట్లో ₹1 పడలేదు. ఇప్పుడు ₹1 పడలేదు. నిజంగా ఎన్నికల ముందు ఓన్లీ యూపీకి వేస్తారా, పంజాబ్ కి వేస్తారా, భారతదేశం అంతా వేస్తారా? సో అది ప్రభుత్వం వేసిందా లేకపోతే వాళ్ళు వేసుకున్నారా? లక్ష్మీనారాయణ గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ వారికి మనం చెప్తుంది ఏంటంటే, ఈ భారతదేశంలో ఒక హాస్పిటల్ లేనట్టు, ఒక రోడ్డు లేనట్టు, ఒక కరెంటు లైట్ లేనట్టు, ఒక వైద్యం ఏమీ లేనట్టు నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ ప్రకటించారు, 3 ఏళ్ళు అయింది, 13 నిబంధనలు పెట్టారు. తెలుగుదేశం వారిని చెప్పమనండి, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన నిబంధనలో ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా కట్టి వెళ్ళిపోయారు, ₹1 వెళ్ళిపోయారు.
ఎందుకు చెప్తారు ఎలాంటి ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి చేస్తున్నాము లేకపోతే వైద్యము కొత్తగా ఏమి ఇచ్చారు మీరు వైద్యంలో భారతదేశంలో వైద్యానికి సంబంధించి కొత్తగా ఒక బడ్జెట్ లో ఎంత కేటాయించారు ఎన్ని హాస్పిటల్స్ పెట్టారు ఏమైనా ఉన్నాయా కనుక మీరు వైద్యానికి కానీ విద్యకు కానీ లేకపోతే మౌలిక వసతులకు కానీ ఏమీ కొత్త నిర్ణయాలు ఏమి లేవు కనుక నేను చెప్పేది ప్రచారం చేసి ఆర్భాటం చేసి భారతదేశాన్ని ఈవేళ అస్తవ్యస్తం చేయబోతున్నారు 10,000 అని జన్ధన్ అంటున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్నికల హామీ 15 లక్షలు వేసి తీరాలి మీరు 3 ఏళ్ళు అయింది కదా బంగారు భవిష్యత్తు కోసం నిర్ణయం అంటే మీరు అస్తవ్యస్తం అంటారు కాదు కదా బంగారు భవిష్యత్తు ఎవరికి విజయ్ మాల్యా 7,000 కోట్లు రద్దు చేసి విజయ్ మాల్యా సెంట్రల్ గవర్నమెంట్ సామాన్యుడు లెటర్ రాశాడు చూసారు డబ్బులు ఇచ్చింది ఎవరు విజయ్ మాల్యా డబ్బులు ఇచ్చింది ఎవరు అవునండి వాళ్ళు ఇచ్చారు మీరు ప్రజలు కదా ఇబ్బంది పడుతుంది ఇంకా 3 బడ్జెట్లో 1,10,000 కోట్ల రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు భవిష్యత్తు అనేది మీరేమన్నా ఈ నమ్ముతున్నారా అకౌంట్ లో డబ్బులు పడే అవకాశం ఏమన్నా ఉంటుందని భావిస్తున్నారా ప్రధానంగా నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడిన దాంట్లో మీరు అన్నట్టే ఆ భావన వచ్చేటట్టు మాట్లాడు మీరు ఏదైతే ఈ కష్టాలు పడతా ఉన్నారో ఈ లైన్ లో నిల్చుంటున్నారో ఇవన్నీ నేను చూస్తున్నాను మీకు ఫలితాలు అందుతాయి అని అంటే ఇండైరెక్ట్ గా వేస్తారు అనే అభిప్రాయం కలిగే విధంగా అది మీ అభిప్రాయం కావచ్చు అంతే కదా వారు కూడా అదే మాట్లాడి వారి వర్షన్నే మనం మాట్లాడుతున్నాం ఆ రకంగా ఉన్నట్టుంది అంటే ఏ రకంగా దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలా ఈ వ్యతిరేకతను ఏ రకంగా తగ్గించుకోవాలంటే ఏదో ఒక మార్గం ఆయన ఆలోచించి ఉంటాడనే దాని మీద ఉన్నది అనుకూలంగా మలుచుకోవాలన్నా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు యూపీలో ఎలక్షన్స్ ఉన్నది పంజాబ్ లో ఎలక్షన్స్ ఉన్నది ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ నిలదొక్కోవాలంటే ఇవాళ ఎన్నికలే బేస్ ఇలా రేపటి ఎన్నికలలో నెగటివ్ వచ్చింది అనుకో ఆటోమేటిక్ అంతటా కూడా నెగటివ్ వస్తుంది పాజిటివ్ వచ్చింది అనుకో అరే ఆటోమేటిక్ ఈ రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంతో సహా ఓ రామ ఇప్పుడు మీరు ఒప్పుకున్నారా ఎలక్షన్ ముందు ఉన్నది దాన్ని వచ్చిన తర్వాత కదా ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎవరు జో జీతావో సికందర్ ఏమంటారు ఒకటి ఇప్పుడు మనం పేపర్లో కూడా చూసాం 25 కోట్ల జన్ధన్ అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో ఒక్క పైసా లేని అకౌంట్లు దాదాపు 5,45,00,000 కోట్లు జన్ధన్ అకౌంట్లలో డబ్బు ఉన్నది కొన్నిట్లో లేవు కొన్నిట్లో ఉన్నాయి 25 కోట్లలో 5.8 కోట్ల అకౌంట్స్ లో అసలు డబ్బు లేదు దాంట్లో 10,000 వేస్తారనేది సరే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నికల ముందు ఏం చేసినా కూడా ఎన్నికల అవసరాల దృష్ట్యా ప్రచారం కోసం చేస్తున్నారని దాంతో ప్రజలు పెద్దగా ఆలోచన చేయలేదు మనం బీహార్లో 1,00,000 కోట్లు ప్యాకేజీ ప్రకటించినప్పుడు కూడా రిజల్ట్ రాలేదు కాశ్మీర్లో కూడా ఏదో 80,000 కోట్లు ఇచ్చినా కూడా పొత్తు వచ్చింది అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ 1,00,000 దానికి దీనికి డిఫరెన్స్ ఉంది మీరు చెప్పింది రాష్ట్రానికి ప్యాకేజ్ వేరే నేరుగా నా ఖాతాలో డబ్బులు పడ్డం జనరల్ ఎలక్షన్ 14th లో అదే చెప్తున్నా 1,00,000 10,000 వచ్చేసి డాక్రా వాళ్ళకు ఇవి డైరెక్ట్ గా అంటే నగదు బదిలీ అనేది దేశంలో ప్రవేశపెట్టిన తెలుగుదేశము ఇది నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు అంతకుముందు చాలా మంది ఏతాలు చేసినారు నగదు బదిలీ ఎట్లా సాధ్యమని ఈరోజు దేశమేది అనుసరిస్తూ ఉంది కాబట్టి మనం ఏమంటామంటే నిజంగా పేదవాళ్ళకి మేలు చేయాలా వాళ్ళ పేదరికం పోవాలా వాళ్ళ కొనుగోలు శక్తి పోవాలని చేయడం తప్పలేదు 10,000 అకౌంట్లు వేసినా 20,000 వేసినా ఎంత వేసినా కూడా అయితే దీనికి ఇంతకుముందు మనం అనుకున్నట్లు కూడా ఇంత పెద్ద మరి ప్రతి వ్యక్తి ప్రతి గంట జీవితాన్ని ప్రభావితం చేసేప్పుడు దానికి సరైనటువంటి హోంవర్క్ ముందు చూపు అనేది ఉంటే బాగుండేది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఇంతకుముందు మీరు చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మరి ఈ విషయంలో అని చెప్పి
ఇప్పుడు మేమేం చెప్పినాం, కమాండ్ కంట్రోల్ పెట్టమని చెప్పినాం. ప్రతి ఫిర్యాదును నేను ఏం చేస్తున్నారు అనలేదు, వారు సమీక్షలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. నేను అడిగింది ఏంటంటే ప్రధానమంత్రిని ఎవరైనా కలవబోతున్నారా అని అడిగారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్తున్నారు, అది కూడా నగదు. ఇది ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఇవన్నీ పేదలకు ఎన్ని చేసినా కూడా తప్పలేదు. లింగారెడ్డి గారు, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ప్రజలు 5-6 నెలలు కష్టాలు ఎదుర్కో. లింగారెడ్డి గారు ఏం చేస్తారని ఆలోచించాలి. లింగారెడ్డి గారు అసలు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు, గెలిచిండ్రు, ఓడిండ్రు, అదొక విషయం. ఒక్కొక్క ఎమ్మెల్యే యావరేజ్ ఖర్చు ఎంత అండి? 10 కోట్ల. ఒక్కొక్క ఎంపీ యావరేజ్ ఖర్చు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిచారు 300 మంది. ఎంత ఒక్కొక్క ఎంపీకి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి మరి లైవ్ లో. మరి వేరే వాళ్ళు ఓపెన్ గా అడుగుతా ఉన్నాను, డబ్బు రాజకీయాలకు ఇక్కడ సమస్య వస్తుంది. బీజేపీలో ఎవరు డబ్బు రాజకీయాలు చేయలేదా? బీజేపీ నాయకులు ఎవరు? బీజేపీ నాయకులు ఎవరు ఇప్పటిదాకా భవిష్యత్తులో డబ్బు ఈ రోజు ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోగానే అందరూ బీజేపీ నాయకులు అందరూ పరమ పవిత్రుడు అయిపోరు కదా. కేవీపీ వియాంకుడు రాజు ఆయనకు టికెట్ ఇస్తామని పేర్లు కాదు నేను అనేది ఏంటంటే నాయకులు. ఇప్పుడు మీరు అడగండి, బీజేపీ ఎప్పుడు ₹1 ఇవ్వలేదు ఓట్లకి, ఎప్పుడు డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు. బీజేపీకి నైతిక ధైర్యం ఉన్నది రాజకీయాల్లో పరిపాలనకు సంబంధించిన అంశాల ఆధారంగా ప్రజలకు పోయేటువంటి ధైర్యం. మీరు ఒకవేళ పార్లమెంట్ ఎంపీల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలు కోటేశ్వర్లు అండి. ఎందుకు చెప్తారండి వీళ్ళన్నీ అబద్ధాలు? లక్ష్మణ గారికి సూచన ఏంటంటే ఇవాళ డిస్కషన్ రోజు కూడా ఇదే నడుస్తుందంటే దీని మీద సమస్య బాగున్నది, ఇది పరిష్కారం కావాలన్నా ఎట్లా చేయాలనే దాని మీద మీరు ఆలోచన చెప్పాలి. మీరు అధికారం ఆయన తిరిగి ప్రశ్నిస్తే ప్రశ్న ఉండదు కదా. మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉండి దీని సాల్వేషన్ ఎట్లా చేయాలి? చంద్రబాబు నాయుడు గారు అడిగిన చేయలేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు 1000 రద్దు చేయమని రాశాడు. ఒక వినాలే ఇవాళ ఏమంటాడు, మళ్ళా 2000 ఎందుకు ఇంటర్వ్యూ చేసిడని విమర్శలు చేస్తా ఉన్నాడు. మళ్ళీ అదే రకంగా ఇవాళ నేనే ఆసనానికి గురైతున్నాను, దానికి మీరు జవాబు చెప్పాలి. అవసరం ఉన్నది. చెప్పాల్సిన అవసరం ఉన్నది. పడేసింది, మధ్య తరగతిని దివాళా తీయించింది, దేశ ఆర్థిక వ్యవస్థ కాదు. ఒక్క మాట, అరుణ్ జైట్లీ చేతులెత్తేశారు, ఏం చేయలేదు అనుకున్నట్టు కరెన్సీని ప్రత్యామ్నాయంగా ఉంచలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారి ప్రధాన ఉద్దేశము నల్లధనము రాజకీయాల్లో, ఎన్నికల వ్యవస్థలో, ఈ ప్రజాస్వామ్యంలో వ్యవస్థ మారాలా, సహకరించాలన్నటువంటి వాడు, నిజాయితీ పరుడు, దాన్ని నిరోధించేటువంటి